అంటే హ్యాపీ డేస్ లాంటి ఒక బిగ్గెస్ట్ హిట్ నా ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గానే చాలా ఫేమస్ అయ్యారు. అంటే యుఎస్ మార్కెట్ లో కూడా శేఖర్ కమ్ముల గారు ఇస్ స్టార్. ఈ సినిమా ఇంకా సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో అలాంటి ఒక హిట్ వచ్చిన తర్వాత బయట సినిమాలు చేసుకోకుండా ఓన్ ప్రొడక్షన్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది పేరెంట్స్ సినిమా? ఓకే, దట్స్ వ్యాలిడ్ క్వశ్చన్. బయట ప్రొడ్యూసర్ తోటి స్టార్ట్ అయింది యాక్చువల్గా. మేము చిన్నగా ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం. ఇట్స్ వెరీ నైస్ స్టోరీ. నేను ఎగ్జిక్యూట్ చేయడానికి, ఆయన ఇన్వెస్ట్ చేయడానికి అనుకున్నాం. బట్ సమ్హౌ హీ బ్యాక్డ్ అవుట్. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసున్నాం కదా, ఇది ఇట్ కెనాట్ గో రాంగ్ అన్న ఒక ఐడియా తోటి ముందుకెళ్ళాం అనమాట. దట్స్ ఎ వెరీ నైస్లీ మేడ్ ఫిల్మ్. మేము అనుకున్న బడ్జెట్లోనే చేసాం. బట్ రిలీజ్కి వచ్చేసరికి మా బలం సరిపోలేదు. అంటే బలం సరిపోలేదు అనే కంటే రిలీజ్ మా సొంతగా చేసేసి ఉన్నా సరే బయటకు వచ్చేసి ఉండేది. బట్ దెన్ ఒక యూనో వెరీ సీనియర్ ప్రొడ్యూసర్, సీనియర్ కూడా కాదు, అప్పటికి చాలా మంచి మూమెంట్లో ఉన్న యూనో వేడిలో ఉన్న ఒక ప్రొడ్యూసర్, ఆయన మూవీ చూడటం జరిగింది. చూసి నేను తీసుకుంటాను అనటం జరిగింది. ఆ టైంలో మమ్మల్ని అంటే నా పేరు మీద యూనో పబ్లిసిటీ ఇంకా ఆపేయమని చెప్పారు. అంటే ఫిల్మ్ ఆయన ప్రొడ్యూసర్గా పేరు కావాలి, సో రెవెన్యూస్ నీకు ఇస్తాను, ఇంతకు మించి ఏమైనా అవసరమైతే నేను ఖర్చు పెడతాను అన్నట్టు అలాంటి ఒక డీల్ చెప్పారు. అంటే అసలు నేనున్న పరిస్థితికి ఒక యంగ్ హీరో ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి అలాంటి ఒక డీల్ కొట్టాడంటే దట్స్ అ వండర్ఫుల్ థింగ్ అనమాట. మేము కూడా అలానే అనుకున్నాం. బట్ దెన్ హీ బ్యాక్డ్ అవుట్. అతను బ్యాక్అవుట్ అయ్యే టైంకి నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనమాట. ఓకే, అంటే నేను మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. అంటే వెళ్ళిన ఆ పెద్ద మనిషి ఎందుకు కాదన్నాడు అన్న భయాలు కొన్ని ఉంటాయి, కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి ఇండస్ట్రీలో. సో ఆ కారణంగా డిలే జరిగింది తప్ప అదర్వైజ్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ మూవ్. ఎందుకంటే ఒక యాక్టర్ ప్రొడ్యూసర్గా మారటం అన్నది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ బ్యాడ్ థింగ్. ఒక ప్రొడ్యూసర్ కష్టం తెలుస్తుంది నిజంగా చెప్పాలంటే. నేను ఐ థింక్ ఇప్పుడు అంటే బాలీవుడ్లో జరుగుతుంది అది, లైక్ అంటే రెమ్యూనరేషన్ కొంత మాత్రమే తీసుకుని మిగిలింది ప్రాఫిట్ షేర్ తీసుకుంటూ ఉంటారు యూనో మెనీ హీరోస్ ఇన్ ది ఇండస్ట్రీ. సో అలా చేయటం ఏ ఇండస్ట్రీకి అయినా సరే అది చాలా మంచి విషయం అవుతుంది. ఇప్పుడిప్పుడే నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో కూడా అది మొదలవుతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ పెయిన్ తెలియకపోతే యాక్టర్లు వాళ్ళ రెమ్యూనరేషన్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవడం కరెక్ట్ కాదేమో అన్నది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఇట్స్ వెరీ వాలటైల్ మార్కెట్. మనం గొప్ప గొప్ప కథలతోటి ఏం పెద్దగా రావట్లేదు టు బీ ఆనెస్ట్. మనం 10 సినిమాలు చేస్తే అందులో ఒకటో రెండో మంచి సినిమాలు ఉంటాయి, మిగిలినవి అంటే మోస్ట్లీ రొటీన్ ఫిల్మ్సే ఉంటాయి. సో ప్రొడ్యూసర్ ఈజ్ ఎట్ స్టేక్. అతని డబ్బే అంటే ఈజ్ మోర్ వాల్యుబుల్ అంటున్నాను నేను, యాక్టర్ని తక్కువ చేయటం కాదు. సో ఒక ప్రొడ్యూసర్ పెయిన్ తెలిస్తే, యాక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అది ఇండస్ట్రీకి మంచిది అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ. ఎనీవే పేరెంట్స్ పక్కన పెడితే, సో వంగవీటికి ముందు చాలా గ్యాప్ తీసుకున్నాను. అప్పుడు ఆల్రెడీ మీరు ఒక మంచి జాబ్తో ఉన్న పర్సన్, హ్యాపీ డేస్ వచ్చేటప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నారు. సో మళ్ళీ ఎందుకు ఇంక ఇది ఆపేసి లైక్ జాబ్ సెటిల్ అయిపోదాం అని అనిపించలేదా, లేకపోతే లేదు ట్రై చేస్తూనే ఉందామా? లేదంటే నాకు ఐ హ్యాడ్ దట్ మొండితనమో విజనో విల్ పవరో, యూ నేమ్ ఇట్ ఎనీథింగ్. బట్ ఐ బిలీవ్డ్ ఇట్స్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, అది నాట్ ఎ వెరీ బిగ్ థింగ్. కానీ అప్పటికి ప్యారలల్గా ఐ యూస్ టు వర్క్ యూనో ఇన్ వేరియస్ ఫీల్డ్స్. ఓకే, అంటే ఐఎమ్ పర్సనల్ అడ్వైజర్ టు సమ్ పీపుల్, సమ్ ఇండివిజువల్స్. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఐ వాజ్ మేనేజింగ్ డైరెక్టర్. సో ఇలాంటివేవో చేస్తూ ఉన్నా, బట్ నాట్ ఇన్ అ ఫుల్ స్కేల్ అనమాట. బట్ ప్రయత్నాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ప్రయత్నాలు అంటే అదే చెప్తున్నా కదా, ఐ వాజ్ రిజెక్టింగ్ ఫిల్మ్స్ మోర్ ఓవర్. ఓకే, అంటే 4 సంవత్సరాల్లో కూడా అంటే మరీ అంటే ఒకప్పుడు వచ్చినన్ని స్క్రిప్ట్లు కాకపోయినా అప్పుడప్పుడు ఏదో ఒక ఫిల్మ్ డిస్కషన్ జరగటం, వాళ్ళు అడగటం, డేట్స్ అడగటం, ఇవైతే జరుగుతూ ఉండేవి. బట్ ఏది కూడా నిజంగా చెప్తున్నా ఒక ప్రాపర్ ఫిల్మ్ లాగా అనిపించలేదు నాకు. ఇప్పుడు ఒక మంచి సినిమా ఉంది, ఒక 3 crore బడ్జెట్లో 4 crore బడ్జెట్లోనూ ఒక మంచి సినిమా ఉంది అంటే ఆబ్వియస్గా అరే వంశీ ఇప్పుడు చెయ్యట్లేదు కదా, ఇంకెవరన్నా హీరో అయితే బెటర్ కదా అన్న డిస్కషన్స్ వాళ్ళకి వస్తాయి. అది నాకు ఆ క్లారిటీ ఉంది. సో నేనేమనుకున్నా అంటే పేరెంట్స్ రిలీజ్ చేయటం అన్నది ఒక పాయింట్, లేదంటే మా ఫండ్స్ ఏవో కొన్ని రావాల్సినవి ఉన్నాయి అంటే నా గ్రూప్లో. సో మళ్ళీ ప్రొడక్షన్లో ఇంకొక ఫిల్మ్ చేద్దాం అన్న థాట్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో మీరు ప్రొడ్యూసర్గా అంటే నేను ప్రొడ్యూసర్గానో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గానో యూనో ఇన్ మై ఓన్ కోర్ గ్రూప్ అనమాట. సో దట్స్ వాట్ ఐ థాట్. ఇప్పుడు అప్పట్లో ఒకటి ఉండేవాడు, ఫిల్మ్ రిలీజ్ అయింది సాగర్. నేను IRA దగ్గర నుంచి చేద్దామని అనుకుంటున్నాను. ఇట్ డింట్ వర్క్అవుట్.
ఓకే, బోల్డ్ లెక్కలు ఉంటాయి ఇక్కడ. అంటే వీడి మీద పెడితే ఎంత వస్తుంది అన్నది పాయింట్. మనకి శాటిలైట్ రైట్స్ ఒకసారి ఒక మినిమం ప్రైస్ సెట్ అయితే వేర్ సెట్ ఇన్ ది ఇండస్ట్రీ. కనీసం శాటిలైట్ 1 కోటి 1.5 కోటి వస్తుంది, 2 కోట్లు వస్తుంది అన్నది ఒక లెక్క ఉంటే 2 కోట్లు శాటిలైట్ వస్తే 4 కోట్లు 5 కోట్లు మూవీ మీద పెట్టచ్చు అన్నది ఆ క్యాలిక్యులేషన్స్ ఏ ప్రొడ్యూసర్ అయినా వేసుకుంటాడు. అది తప్పని కూడా అనటానికి లేదు. సో యా అంతే, అలా అనుకున్నాం. సో అన్ని మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే లైక్ నిజంగా అలా ఉండబట్టే మళ్ళీ ఇప్పుడు వంగవీటి లాంటి ఒక మంచి సినిమా ఇప్పుడు నిజంగా నేను మధ్యలో ఒక 4 ఏదో వచ్చాయి కదా అని కౌంట్ పెంచుకోవడానికి సినిమాలు చేస్తుంటే నేను వంగవీటిలో మాత్రం డెఫినెట్గా పార్ట్ అయ్యేవాడిని కాదు. ఎందుకంటే దట్స్ వన్ మేజర్ రీజన్ వై హీ సెలెక్టెడ్ మీ ఇన్ హీ కాస్టెడ్ మీ ఇన్ వంగవీటి. నువ్వేం చేసావు, నేను హ్యాపీ డేస్ చూడలేదు, వర్మ గారు హ్యాపీ డేస్ చూడలేదు, నాకు తెలియదు, వాట్స్ యువర్ లాస్ట్ ఫిల్మ్ అన్నారు. సార్ నేను ఆన్ స్క్రీన్ కనబడి ఒక 4 years పైన అయిందండి అని చెప్పాను, 4 to 5 years. సో అప్పుడు హీ వాజ్ లైక్ ఓకే, అంటే ప్రతిరోజు కనిపిస్తున్నవాడు కాదు వంశీ, సో నేను కొత్తగా నేను చూపించగలుగుతాను అన్న పాయింట్లో హీ సెడ్ ఓకే, ప్రాబ్లీ దట్స్ వన్ మేజర్ రీజన్ అనిపిస్తుంది నాకైతే. ఓకే సార్, 4 years ట్రై చేస్తూ ఉండడం అంటే కొంచెం నిజంగా మండుతనమే. సో అలాంటప్పుడు ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? వద్దు ఇంకా చాలరా బాబు. సపోర్ట్ ఉంది కానీ భయాలు కూడా ఉంటాయి భార్గవ్. అంటే మన మొహం మీద చెప్పలేకపోవచ్చు వాళ్ళకి, బట్ ఇంటర్నల్గా భయాలు ఉంటాయి. విజన్ ఉండాల్సింది మనకి. ఓకే, వాళ్ళని కన్విన్స్ చేయగలిగినా చేయలేకపోయినా అల్టిమేట్గా మనం అంటే నేను రియలైజ్ అవ్వాలి, సరే నా ప్రయత్నాలు చేసినా ఇంకా నాకు ఇంతకంటే బెటర్ ఫిల్మ్ రాదు అని నాకు నేను రియలైజ్ అయితే నేనే క్విట్ చేసి వెళ్ళిపోతాను. ఓకే, అంటే ఫ్యామిలీ ఉంది, ఐ నో వాట్ మై రెస్పాన్సిబిలిటీస్ ఆర్. నాకు ఐ స్టిల్ థాట్ ఐ కెన్ మేక్ ఎ కమ్ బ్యాక్ అండ్ ఐ కెన్ డెఫినెట్లీ రీచ్ సర్టన్ హైట్ ఇన్ ది ఇండస్ట్రీ. నాకు ఆ విజన్ ఉంది, ఆ విల్ పవర్ ఉంది. సో అందుకు ఐ టోల్డ్ దెమ్, అంటే నాకు తెలుసు సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, మనకి ఇక్కడ రాసి పెట్టి ఉండాలి కదా, ఆ టైం వచ్చినప్పుడే జరుగుతాయి. ప్రయత్న లోపాలు ఎప్పుడూ లేవు, అండ్ సర్కిల్ లేక కాదు. హ్యాపీ డేస్ అన్న ఒక హిట్ ఉండటం వల్ల మాత్రమే ఇన్ని సంవత్సరాలు నేను ఉండగలిగాను. వితౌట్ హ్యాపీ డేస్ నువ్వు చెప్పినట్టు 4 yearsలో ఇంకా అయిపోయింది, ద కెరియర్ ఈజ్ గాన్. బట్ హ్యాపీ డేస్ ఈజ్ సచ్ వండర్ఫుల్ ఫిల్మ్. ఇప్పటికీ హ్యాపీ డేస్ వంశీ అని గుర్తుపట్టడం. అబ్సల్యూట్లీ. హాయ్, దిస్ ఇస్ వంశీ చాగంటి. సబ్స్క్రైబ్ టు iDream Media.